దీవయాత్రములు కట్టి పాపవలే కాచి దయగల హస్తముతో రోజీ నడిపించితివి. దయగల హస్తముతో రోజీ నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటి లోయలలో గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాగుని మేలుల తలంచి, యేసు నాగుని మేలుల తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాను. ప్రార్థనగా మా తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ కుమారుడైన యేసు ప్రభు నామములో స్తుతులు చెల్లిస్తూ మీ లేఖనాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడి మీరు మాత్రమే మహిమ కనుక ప్రభావాన్ని పొందుతున్నామని యేసు ప్రభు నామమున ఈ మనవులు మీకు సమర్పించుకొని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈ చదవబడినటువంటి ఈ లేఖనాల్లో మనం గమనించినప్పుడు లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు మన పితరులైనటువంటి ఆదాము హవ్వల ద్వారా ఈ లోకంలో జన్మించినటువంటి వాడుగా పరిశుద్ధ గ్రంథం రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనము ఈ రీతిగా సెలవిస్తున్నది. ఒక మనుషుడి ద్వారా పాపం ద్వారా మరణం లోకంలో ఉన్న మనుషులందరికీ సంప్రాప్తమాయని చెప్పి అక్కడ రాయబడింది. అంటే ఒక మనిషిని ద్వారా, అంటే ఆదాము ద్వారా పాపము, పాపము ద్వారా మరణము అనేటువంటిది ఆదాము సంతతి వారైన
వారు ప్రపంచంలో ఎవరైనా వారికి అందరికీ కూడా సంప్రాప్తమాయను అని బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దీన్ని బట్టి మనము ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, ఈ పాపము అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్న ప్రతి మానవునికి ఇది సంక్రమించినటువంటి జాడ్యము అని చెప్పచ్చు, లేక రోగము అని చెప్పచ్చు. ఏమంటారు ఇర్మియా 17:9 హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని అంటారు. దీనినే పాపము అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తున్నది. ఈ పాపములో మరి పుట్టి పాపములో పెరుగుతూ పాపములో జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడు కూడా ఎలాగ ఉన్నాడు అని అంటే అతనికి ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు. అంటే ఆధ్యాత్మిక గురి, ఆధ్యాత్మికమైనటువంటి గమ్యం లేదు. తాను వెళ్ళవలసినటువంటి దారి అతనికి తెలియదు. ఏంటి తను ఎక్కడికి వెళ్ళాలి, అతను వెళ్ళాల్సినటువంటి స్థలం ఏంటి, ఆ దారి ఏంటి అని అంటే అది పరలోకం, దేవుని రాజ్యం. ఆ రాజ్యంలోనికి వెళ్ళడానికి దారి తెలియడం లేదు అతనికి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులను ఉద్దేశించి ఒక మాట అన్నారు, శాస్త్రులను ఉద్దేశించి ఒక మాట అన్నారు. మీరు గుడ్డివారైంది, గుడ్డివారికి ఎలాగ మీరు త్రోవ చెప్పగలరు అని అన్నారు. అంటే దేవుని ప్రకారం అందులైన మార్గదర్శకులారా, అంటే వీళ్ళు మార్గం తెలియదు, వీళ్ళు లోకంలో ఉన్నటువంటి వారికి ఎలాగ మార్గం చూపించగలరు? వీళ్ళే పాపములు ఉంటే పరిశుద్ధత గురించి వీరికి ఆ అనుభవం లేనప్పుడు ఇతరులకు ఎలాగ చెప్పగలరు? కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, పరలోకం పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైనటువంటి ఆ పరలోకానికి వెళ్ళడానికి మార్గము తెలియడం లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు, క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా ఎవరైనా కూడా పాపంలో ఉన్నటువంటి వారి సంగతి మనం గమనిస్తున్నాం. అయితే తాను మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. మానవుడుగా ఈ భూమి మీద ఆయన జన్మించినట్లుగా దేవుని వాక్యంలో లేఖనాల్లో మనం గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీదకి వచ్చి మరి ఆయన చేసినటువంటి లేక ఆయన జరిగించినటువంటి మరి కార్యాలు, ఏం కార్యాలు ఆయన జరిగించాడో దానిని మనం యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయము, యెషయా గ్రంథం 61వ అధ్యాయము, 61వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, సువర్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాడు, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును అని అంటాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అని అంటే ఆయన బంధింపబడిన చెరలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి ఈ భూమి మీదకి వచ్చినట్టుగా అక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి ప్రవచనము అక్కడ ఆ రీతిగా మరి రాయబడి ఉంటున్నది. తర్వాత మనం దేవుని వాక్యంలో లేఖనాల్లో మనం గమనిస్తే మనకు ఇంకొక మాట మనకు పరిశుద్ధ గ్రంథంలో మరి మనకు కనిపిస్తూ ఉంటున్నది. ఏమిటి ఆ మాట అంటే లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం, లేక 17-18 వచనాలను మనం చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను, ఆయన గ్రంథము గొప్పగా ప్రభువుల ఆత్మ నా మీద ఉన్నది, ఇతరులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను,
చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగును అని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో మనము ఆ మాటలు చదువుకున్నాం. యెషయా గ్రంథంలో మనము ఆ మాటలు చదువుకున్నాం. ఈ 61వ అధ్యాయంలో మనం ఆ మాటలు చదువుకున్నాం. ఏమిటి ఆ మాటలు అని అంటే, పిల్లరా ఆయన మరి తీరులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను అన్నట్టు, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును అని అంటారు. తర్వాత యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండనమును ప్రకటించుటకును అని ఇక్కడ అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇక్కడ వృద్ధి వారికి చూపును కలుగును అని ప్రకటించుటకును, కలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు అని ఇక్కడ అంటున్నాడు. అంటే ఈ యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో ఉన్నటువంటి ఈ ప్రవచన లేఖనమే యేసుక్రీస్తు ప్రభువు ఆయన నజరేతులో ఉన్నప్పుడు, ఆయన సమాజ మందిరంలో ఉన్నప్పుడు అక్కడ ఆయనకి ఇవ్వబడింది. ఆయన దాన్ని తీసి ఇది మీ మధ్యలో నా విషయంలో నెరవేర్చబడింది అని ప్రభు అక్కడ చెప్తూ ఉంటున్నారు. ఏం చెప్తున్నాడో చూడండి. 28 వచనాలలో లాస్ట్ లైన్లో అంటాడు, నేను మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది అని వారితో చెప్పొస్తున్నారు. చూసారా, దేవుడి బిడ్డలారా నలిగిన వారిని, ఆ తర్వాత చెరలో ఉన్నటువంటి వారిని, దుఃఖించే వారిని, బంధింపబడి అందరినీ కూడా విడిపించడానికి యెహోవా ఆత్మ యేసుక్రీస్తు ప్రభు మీదకి దిగి వచ్చినప్పుడు, ఆయనను అభిషేకించినప్పుడు క్రీస్తుగా ఆయన ఈ భూమి మీద జన్మించాడు. ఆ సందర్భంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, గుడ్డి వారికి చూపు కలుగుటకు అంటున్నాడు. ఈ లూకా సువార్త 4వ అధ్యాయం. ఏ మానవుడి యొక్క కన్నులు అపవాది మూసివేశాడో, అంటే ఆత్మీయ విషయాలను, సంగతులను, ఆధ్యాత్మిక విషయాలను, ఆఫ్టర్ డెత్, మరణించిన తరువాత తాను పొందబోయే మహిమను, తాను చూడబోయే ఆ ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను, విషయాలను, వీటిని దేవుడి బిడ్డలారా తాను మానవుడు తెలుసుకునేటట్టుగా ఈ మనుష్యుడు దేవుడి బిడ్డ కళ్ళు మూయబడినటువంటి, అపవాది చేత కళ్ళు మూయబడినటువంటి పరిస్థితులు ఉంటుండగా అతని కళ్ళు తెరవడానికి యేసు స్వామి ఈ భూమి మీద జన్మించాడు. చూసారా దేవుడి బిడ్డ? ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఆలోచించాం. ఈరోజు మన కళ్ళు తెరబడ్డాయా? ఈరోజు మన కళ్ళు మూయబడి ఉన్నాయా? మన కళ్ళు తెరబడి ఉన్నాయా? మన కళ్ళు తెరబడి ఉంటే మన పరలోకం తేటగా కనబడాలి. మన కళ్ళు తెరబడి ఉంటే యుగాలు మనం పొందబోయే మహిమల గురించి మనం తెలుసుకొని ఉండాలి. పౌలు గారిని ఎక్కడెక్కడ కొట్టారు, కొరడాలతో కొట్టారు, నెక్కాలతో కొట్టారు, నాలతో కొట్టారు, ఏదో భయంకరంగా హింసించారు. పౌలు గారు ఏమంటారంటే, ఆ మాట చదువుకుంటే బాగుంటుంది. అంటే పౌలు గారు ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలను తాను అనుభవిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాట, లేక ఆయన చెప్పినటువంటి విషయం, ఆయన చూచి అర్థం చేసుకొని ఆయన తెలియపరిచినటువంటి విషయం ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుతూ సంఘము ఆయన శరీరం కొరకు
క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరముందు సంపూర్ణము చేయించున్నాను అని అంటాడు. పరిశుద్ధ పత్రిక మొట్టమొదటి అధ్యాయము 24వ వచనం. అన్ని జనుల్లో ఈ మర్మం యొక్క మహిమేశ్వరుని ఏంటిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్య ఉన్నాడు అన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను అంటాడు. 27వ వచనంలో కొలస్సీ 1:20 మనం పొందబోయే మహిమను కూర్చున్నటువంటి నిరీక్షణ ఇది పౌలు గారికి ఉంది. ఆ హోప్, ఆ నిరీక్షణ అతనికి ఉంది. అందువలన వారు పెద్దాలతో కొట్టిన పాటలు పాడాడు. ఆ జతపని వాడినటువంటి శీల కూడా పాటలు పాడాడు. వాళ్ళు దేవుడిని స్తుతించారు. పొందబోయే మహిమను వారు కళ్ళారు చూశారు కనుక, చూస్తున్నారు కనుక. అందుకే ఎఫెసీ పత్రిక 2:7 అంటాడు, మనము ఆయన ప్రక్కన కూర్చుండి ఉన్నాము, కూర్చుండా పెట్టబడి ఉన్నాము అని అంటారు. అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా మన యొక్క మనోనేత్రాలు వెలిగించబడి లేక మన కళ్ళు, ఆధ్యాత్మిక కళ్ళు తెరబడినటువంటి వారుగా ఒక్కసారి మనం పొందబోయే మహిమ, ఒక్కసారి మనం పొందబోయే ఆ దేవుని రాజ్యం యొక్క వైభవం, ఆ దైవ సన్నిధి, దేవుడు నిజముగా ఆయనతో మనము జీవించే జీవితం. ఏదైనా ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎక్కడ ఉంటాడు? ఆ రాజ్యానికి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి రాజు ఉన్నాడు. ఆ రాజు ఎక్కడ ఉంటాడు? సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. సింహాసనం మీద కూర్చొని ఉంటే నువ్వు నేను మా మందరం వాడికి వేసి అని చెప్పేసి మనం దగ్గర వేసి కూర్చోడానికి ప్రయత్నం చేస్తే కూర్చోనిస్తాడా? అసలు దగ్గర రాణిస్తాడా? ఆయన కాదు పక్కన దగ్గర అసలు కొంచెం ముందు పోనిస్తాడా? పక్కన ఏసు మోసుకొస్తాడు. ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రులు ఎత్తుకో, జగనే ఎత్తుకో, జగనుడి స్థానంలో ఆయన ప్రత్యేకమైన పూర్తి ఆయన పాలిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళిపోయే మామూలు వ్యక్తితో మాట్లాడితే ఒప్పుకుంటారా? అది దగ్గరికి రాణిస్తారా? అతను పోనీ ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలన చేసే రాజు దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు ప్రత్యేకంగా డ్రెస్ చేసుకోవాలి. అదృశ్య సంగతి. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలన చేసే రాజు దగ్గరికి వెళ్ళాలంటే ప్రత్యేకంగా డ్రెస్ చేసుకొని పోవాలంటారు. ఆ డ్రెస్సుని ప్రత్యేకంగా కుట్టి ఆ తర్వాత నీకు పొడిగించి అది బాగా సూట్ అయింది లేదు చూసి ఆ తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని అపో అదే అంత దూరంలో ఉంటే ఇంత దూరంలో నిలబడతారు. ఇది పరిస్థితి. దేవుడు పెట్టారా? దేవుడు ఉన్నటువంటి స్థానంలో మనం ఉండగలమా? మనం వెళ్ళగలమా? వెళ్ళగలం. అది నీకు నాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రక్కన కూర్చున్న ధన్యత యేసు వారిని పంపించారు. చెప్పే కుమారుల తల్లి ఏమడిగింది యేసు ప్రభువును? ఇక్కడ కుమారులయ్యా, ఒక ఆయన యోహాను, ఒక ఆయన యాకోబు. ఈ ప్రక్కన ఒక కుమారుడు, ఆ ప్రక్కన ఒక కుమారుడు, ఈ ప్రక్కన ఒక కుమారుడు, ఆ ప్రక్కన ఒక కుమారుడు. అంత్యదినములలో లేక యుగ యుగాలు మీరు సింహాసనాసీనులుగా మీరు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు, పరలోకాన్ని భూలోకాన్ని మీరు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రక్కన ఒక కుమారుడు, ఆ ప్రక్కన ఒక కుమారుడు కూర్చున్న దగ్గర నాకు వరమి అని అడిగింది. అప్పుడు ప్రభు అన్నాడు, ఈ పక్కన ఒక కుమారుడు, ఆ
ఒక కుమారుడు కూర్చోలేదు, నా వశంలో లేదమ్మా. ఏమంటాడు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 29 జయించిన వాడు, జయించి నా తండ్రితో ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారం జయించిన వాడు నాతో కూడా నా సింహాసనం నందు వారిని కూర్చుండబెట్టనిచ్చేదను. అంటే దేవుని బిడ్డలారా, పక్కన మనం కూర్చున్నవి ఆయన ఒళ్ళో కూర్చుంటారు. ఆయన ఒళ్ళో కూర్చున్న ఘనత దేవుడు గారు తీసుకున్నాడు. స్త్రీ అయినా పురుషుడైనా, స్త్రీ ఆ లింగాలు లింగాలు ఉండవు, వాళ్ళకొస్తే లింగాలు లింగాలు ఉండవు. అందరూ సమానంగా ఏసేలా ఉంటారు. అది మామూలు, అది బైబిల్లో రాయబడినటువంటి సత్యం. అది నాకేమో పొడుగాటి తేడా, నాకేమో చెవుకు రింగులు, నాకు ముక్కు కొనక, కాళ్ళకు గెజ్జలు, అది కుదరదు, అయ్యే ఉండదు. కానీ కొలతా నడిచాను, ఆడవాళ్ళు కొలతా నడుస్తాను, కుదరదు. ఉడుపులు గిలుపులు అదే ఉండవు, అందరూ వేసుకోకుండా ఉంటారు. అంతే, అది కాదు. సరే, మొత్తం మీద మనం అందరం ఎక్కడ ఉంటాము? అందరూ యేసయ్య ఒళ్ళో కూర్చొని ఉంటారు. ఇది ఎంత గొప్ప ధన్యత! దేవతలు కూడా లేనటువంటి ఇది ధన్యత. ఇది నీ కళ్ళు తెరవబడినప్పుడు నువ్వు గుర్తిస్తావు. కళ్ళు తెరవబడినప్పుడు ఉంటుంది, కళ్ళు తెరవబడినప్పుడు మనం గుర్తిస్తాం ఈ గొప్ప సత్య. కళ్ళు తెరవబడకపోతే మనకు ఇది తెలియదు. అన్ని జనులు పాడుకున్నట్టుగా మనం పాడాల్సి వస్తాం. ఏం పాడతారు? అన్ని జనులు ఏమని పాడతారు? నువ్వక్కడ నేను ఇక్కడ అని పాడతాను. నువ్వక్కడ నేను ఇక్కడ. నాకు ఏడుకుతుంది, నీ మెట్లకి నేను ఏడరాగలను అని పాడతావు. దేవుడు బిడ్డలారా, మనం యేసుతో జీవించే జీవితం అది మన కళ్ళు తెరవబడినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ జీవితం నీతో నీ పక్కనే ఉంటాడు యేసు స్వామి, ఇమ్మానుయేలుగా. నీ కుడి చేతిని పట్టుకొని ఆయన నిన్ను నడిపిస్తుంటాడు. తెలుసా నీకు? 73వ కీర్తన 23, 24 వచనాల్లో మాటలు రాయబడతాయి. మన కుడి చేతిని పట్టుకొని ఆయన మనం నడిపిస్తాడు. మనం సదాకాలం ఎల్లప్పుడూ ఆయనతో కూడా ఉంటామని మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి 18వ వచనంలో అంటాడు. కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకుని అని చెప్పి అక్కడ రాయబడుతుంది. కళ్ళు తెరబడినప్పుడు ఎన్ని మనకు అర్థమవుతాయి. వీటన్నిటిని మనం తెలుసుకుంటాం దేవుని బిడ్డ. అలా తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవుని బిడ్డ ఇంత గొప్ప అనుభవం, ఇంత గొప్ప ధన్యతను, ఇన్ని మేళ్లను నేను అసలు ఊహకు అందనటువంటి వివరించడానికి కూడా వీలు కానీ ఇంత గొప్ప ఆధిక్యతను, ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి జీవితాన్ని నువ్వు నాకు ఇవ్వబోతున్నందుకు నేను నీకు ఇచ్చేది ఏమిటాయా? కేవలము కృతజ్ఞత కదా, థ్యాంక్స్ కదా, కృతజ్ఞత స్తుతి కదా. అది నేను చెప్పకపోతే అలాగా, నీకు నేను నా కృతజ్ఞతాస్తుతి చెప్పకపోతే అలాగా. అది మనము ఆ ప్రభువును ఆరాధన చేసేదే అర్థపూర్వకమైన అనుభవపూర్వకమైన పొందుబోయే మహిమను ఎరిగినటువంటి అనుభవం కలిగినటువంటి వారునైనా మనం చేసే ఆరాధన. దేవుని వాక్యంలో, లేఖనాల్లో మనం చూద్దాం. చూడండి, వాక్యంలో రాయబడినటువంటి మాట యోబు గ్రంథము 33వ అధ్యాయం. యోబు గ్రంథము 33వ అధ్యాయం. యోబు గ్రంథము 33వ అధ్యాయం. కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూపుతున్నది. నా జీవము వెలుగును చూపుతున్నది. 33వ అధ్యాయం 28వ వచనం. కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నారు. కోపం అంటే
అంటే పాపం అనే కూపంలోనికి దిగిపోకుండా పాపంలోనే కూపంతో మనకు తెలుసు, ఆ విషయం తెలుసు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మాటలో కూపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు అనంటే పాపము అని చెప్పుకోవచ్చు. నాశనకరమైన గుడ్డ, గిట్టగల దొంగ ఇలాంటి మాటలు పదజాలాలు ఉన్నాయి. దేవుడు పెట్టారా నాశన కూపము అని మనం ఎందుకు అనుకోకూడదు? దాన్నే పాతాళము అని ఎందుకు అనుకోకూడదు? దాన్నే అగ్ని దండకాలతో మనం గుండము అని మనం ఎందుకు అనుకోకూడదు? అది ఎంత భయంకరమైనటువంటిదో నీ మనోనేత్రాలు వెలిగింపబడితే, నీ కళ్ళు తెరవబడితేనే కదా నీకు తెలుస్తుందా? అది కింద అంటాడు, కింద మాట అంటాడు, నా జీవము వెలుగును చూపుతున్నది. చూసారు దేవుకుంటారా? మనం ఎందుకు ఆరాధన చేయాలా? మనం ఎందుకు ఆరాధన చేయాలా? ఒకరోజు సాయంకాలం నేను కొంతమంది దేవుని సేవకులు బ్యాప్టిస్ట్ సంఘం కాకుండా చర్చి పాస్టర్లు, నేను చెన్నైలో ఉన్నటువంటి జాన్ వాసింగ్ గారు, ఇంకా కొంతమంది దేవుని సేవకులంతా కూడా కండలేరు కొండ మీదకి వెళ్ళారు. కండలేరు కొండ మీదకి మధ్యాహ్నం భోజనం చేసుకున్నాం, సాయంత్రం అక్కడికి వెళ్ళారు. దాదాపు ఒక 15 మందికి వెళ్ళాను. వెళ్ళి సాయంకాలం అయింది. ఇంకా మేము ప్రార్థనకు కూడుకోవాలి. ఆ నైట్ ప్రార్థనకు కూడుకోవాలనుకునే లోపల మొత్తం మీద పోలీస్ కానిస్టేబుల్ ఎవరు చెప్పారు, కొండ మీద కొంతమంది పోయి ఉండాలని. పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసాడు, తుపాకీ పట్టుకొని వచ్చేసాడు. మామూలు అరస్తా మేము ప్రార్థన చేసుకోవడానికి వచ్చాము కదా, మేమందరూ కూడా పాస్టర్లని యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నారు కదా, అందువల్ల ఎవరికి అనుమతి లేదు రావడానికి, సరే చేసుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే చెప్పేసి అది దిగేసాడు. ప్రార్థనలో గడిపాను. ప్రార్థన చేసుకుని కొంత టైం అయిన తర్వాత కాసేపు పడుకుందామని చెప్పి మేము ఆ నైట్ మేము వరుసగా పడుకున్నాం. పడుకొని మా తర్వాత మళ్ళీ లేచి మా తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకొని ప్రభువుని స్తుతించి సరే మన ప్రార్థన సాధించుకొని కిందకి దిగేళ్తాము అని మాట్లాడుకొని మేమందరూ కూడా కిందకి దిగి వస్తున్నాం. మా దగ్గర టార్చ్ లైట్లు లేవు, ఏదో సెల్ ఫోన్లు ఉంటే సెల్ ఫోన్లు కాల్చి, ఇప్పుడున్నటువంటి సెల్ ఫోన్ కొంచెం టార్చ్ ఉంటుంది దానికి, అప్పుడు ఆ దినాల్లో అయ్యేంత లేవు. అందువల్ల ఊరికే సెల్ ఫోన్ అట్లా కొంచెం అట్లా చీకటిగా ఉంది. ఇంకా సూర్యుడు అస్తమిస్తారు, ఉదయించాలి. దిగుతుంటే మాకు కొంచెం ముందుగా ఉన్నటువంటి పెద్దగా ఇచ్చారు, ఆగండి. వెంటనే ఆగారు. ఇక్కడే కూర్చోండి అన్నారు. మేమంటే అక్కడే కూర్చోండి. ఈలోపల సూర్యుడు మెల్లగా ఉదయించడం ప్రారంభించారు. సూర్యుడు మెల్లగా ఉదయించిన తర్వాత అప్పుడు ఇప్పుడు చూడండి కింద అన్నారు. చూస్తే అది ఒక అగాధ కోపం, ఒక పెద్ద అగాధం. అంటే మేము దారి తెలియక ఆ చీకటిలో ఎక్కడికి వచ్చామంటే అగాధంలోకి వచ్చేసాం. ఇంకా కింద మా కాళ్ళు జారే అయితే ఆ అగాధంలో వెళ్ళిపోతాను.
అది పరిస్థితి. అంటే ఆ ప్రాంతానికి మనం వెళ్ళాం, ఆ ప్రాంతానికి వెళ్ళాం కానీ ఆ ప్లేస్ చూడలేం మనం. మనం వెళ్ళే దారిలోనే వెళ్ళాం, ప్రార్థన చేసుకొని వస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం. అటువైపు ఉంది అది, అటువైపు ఇక్కడ కాదు, అంటే మనం నడిచేదానికి కూడా వీలు ఉండదు. పడిపోవడం అంటే అగాధంలో పడిపోవడం. అంటే దాన్ని మేము ఎలాగ గుర్తించగలిగాము? లైట్ని బట్టి, కొంచెం సెల్ ఫోన్ లైట్ ఉంటుంది, ఆ చీకట్లో మేము గుర్తించగలమా? మేము గుర్తించలేము. ఒకటో ఆ కూపంలో పడిపోయి ఉండేవారు, మేము ఆ కాలంలో పడిపోయి ఉండేవారు. అంటే ఆ నైట్ మేము పాజిటివ్ నుండి ప్రార్థన చేయడం వల్ల దేవుడు అక్కడ కాపాడాడు మమ్మల్ని. ఆ కూపంలో పడిపోకుండా దేవుడు కాపాడాడు. ఇక్కడ ఏమంటాడంటే భక్తుడు, ఈ కీర్తనకారుడు ఈ యోగున్న భక్తుడు ఏమంటాడంటే, కోపంలోనికి దిగిపోకుండా నా ప్రాణాన్ని విమోచించేవయ్యా, నా జీవము నీ వెలుగును చూస్తున్నది. నా ప్రాణం, జీవం అంటే నా ప్రాణం నీ వెలుగును చూస్తున్నది. లైట్. దేవుని బిడ్డలారా, నిజంగా ప్రభువును నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డల యొక్క మనోనేత్రాలు వెలిగింపబడినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనకు వెళ్ళే మార్గం అనేటువంటి మనకు తెలుసుకోవడం. ఒక మాట సామెతల గ్రంథంలో సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం. పట్టపగులు అగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్టు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ప్రతించవచ్చు. కింద వచ్చిన ఏమంటాడంటే, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమైన అని అంటారు. అంటే వాళ్ళకు కళ్ళు కనబడవాలి, వాళ్ళ కళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి కళ్ళు, నేత్రాలు కాదు. వాళ్ళకి కళ్ళు కనబడదు, వాళ్ళకి రూట్ కనబడదు, మార్గం తెలియదు వాళ్ళకి. అందులో వాళ్ళ మార్గము గాఢాంధకరమైనటువంటి మార్గం. ఒకప్పుడు మన జీవితము అలాగే ఉండింది, అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉచిత కృపలో మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. రోమా 3:24, రోమా 4:25, రోమా 5:1. ఆయన మన అపరాధుల నిమిత్తం అప్పగింపబడిన నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడ్డాడని, ఆయన మన కోసం చనిపోయి తిరిగి లేపబడ్డాడని మనం నమ్ముట ద్వారా, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుని నీతిని మనం పొందుకున్నాం. ఆ మార్గములో వెలుగుంటుంది, భక్తిహీనుల మార్గములో గాఢాంధకారం ఉంటుంది. ఈ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు, అయ్యా వెలుగు మార్గములో మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం అని మనం ప్రభువును ఆరాధింపబద్ధులమై ఉంటున్నాం. ఒకప్పుడు నీ మార్గం మాకు తెలియదయా, ఇప్పుడు నీ మార్గం మాకు తెలుసు కాబట్టి మేము ఇప్పుడు మరి కోపంలో దిగిపోకుండా మేము చక్కగా నడవగలుగుతున్నాం. పౌలు గారు ఆయన మరుసటి రోజు వెళ్ళిపోవాలి. ఆయనకు చాలా వర్క్, చాలా దేశాలు తిరగాలి, ఆయన చాలా సంఘాలు ప్రభు యొక్క నామ మహిమార్థమే కట్టాలి, చాలా ఆత్మలను ప్రభు కోసం సంపాదించాలి. అందువల్ల ఆయన ఏం చేశాడంటే, ఒక ప్లేస్లో స్వార్థ చెప్తే వాళ్ళు కొంతమంది రక్షించబడ్డారు. వాళ్ళందరికీ కూడా ఎలాగ నడుచుకోవాలో దేవుని మాటలు, అంటే భవిష్యత్తులో ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ జీవించాలో వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాల్సిన సబ్జెక్టు చాలా ఉంది, చాలా విషయాలు ఉన్నాయి. టైం ఏమో అయిపోతా ఉంది, మిడ్ నైట్ అయిపోయింది. అక్కడ రాయబడినటువంటి మాట అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో, ఆ మేడ దగ్గర చాలా దీపాలు ఉన్నాయంట. ఆ మాట అక్కడ రాయబడింది, చాలా దీపాలు ఉన్నాయి. కానీ ఒక యవనస్తుడు, అతని పేరు ఐదుకు అన్నటువంటి యవనస్తుడు కిటికీలో కూర్చొని ఉన్నాడు. అతను మాత్రం కింద పడి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు?
ఎందుకు చనిపోయాడు అని ఉంది కదా, నిద్రపాలన ఉంది, నిద్రపాలన ఉంది, నిద్రపాలన ఉన్నట్లోకి చనిపోయాడు అని రాదు. నిద్రపాలన వలన జోగి చనిపోయాడు. చనిపోయాడంటే ఆయన నిద్రపాలము వచ్చిన ఆయన చనిపోకూడని ప్లేస్ అంటూ అక్కడ ఉందా? కొంతమంది మనం ఆ నైట్ ప్రేయర్ పెడుతుంటాం, కొంతమంది కుర్చీలో కూర్చొని వేసేస్తారు, మిగిలిగా చల్లగా వేసేస్తారు. ఒక్కోసారి వాళ్ళ పేరు చెప్పినా కూడా వాళ్ళకి వినకూడదు, గాఢ నిద్రలో పేరుపోతారు. కుర్చీలో కూర్చొని వెళ్ళిపోతారా? ఎలాడు కూర్చొని ఉన్నారు? కుర్చీలో కూర్చొని. ఈనాడు కూర్చొని ఉన్నాడు ఎడా అంటే కూర్చుని ప్లేస్ అన్నది నిద్రపోవాలంటే నేను కాదు చెప్పకుండా ప్లేస్ అది కాదు, రైట్ ప్లేస్. మిగతా వాళ్ళతో రైట్ ప్లేస్ లో కూర్చుంటాడు, ఇతను రాంగ్ ప్లేస్ లో కూర్చోండి. ఎందుకు రాంగ్ ప్లేస్ లో కూర్చోనంటే ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు వెలిగింపు అతనికి లేదు. రైట్ ప్లేస్ లో కూర్చునే దానికి దేవుడు అతనికి స్థలం సిద్ధపరుచుంటాడు, కానీ అతనికి ఆధ్యాత్మిక వెలిగింపు లేదు. పైగా ఎవడైనా మేడ గదిలో ఎవడైనా కిటికీలో కూర్చుంటారా? కిటికీ శుభ్రం లేదు కదా, ఎవరైనా కూర్చుంటారా? నైట్ టైం వెలిగినిగా గమనిస్తున్నారు లేదు? నాకు మామూలుగా వార్తల్లో రైలు ప్రయాణం చేస్తూ కొంతమంది జారిపడి తమ ప్రాణాలు కోల్పోయారు వార్తలు వస్తుంటారు, గమనించారు, యూట్యూబ్లో గమనించారు, టీవీలో కూడా. అయితే వాళ్ళు రైలు ప్రయాణం చేస్తూ వాళ్ళు ఎందుకు జారిపడ్డారు? వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారు? వాళ్ళు గేట్ దగ్గర. ఎవరు ఉన్నారు గేట్ దగ్గర? ఎవరు ఉన్నారా? ఎవరు ఉన్నారు? దేవుడు బిడ్డలారా, ఏది రాంగ్ ప్లేస్ ఏది రైట్ ప్లేస్ నీకు తెలియాలంటే నీ కళ్ళు తెరవబడితే కదా నీకు తెలుస్తుందా? నీ కళ్ళు తెరవబడకపోతే నీకు ఎక్కడ తెలుస్తుంది? దేవుని బిడ్డలారా, ఈరోజు అలాగా మన మనోనేత్రాలను వెలిగించి మన కళ్ళు తెరిపించి సరైనటువంటి మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తుంది. అందరూ బట్టి మనం ప్రభువుకు ఆరాధింపబోతున్నమై ఉంటున్నాం. ఇది భక్తిహీనులకు లోకంలో ఉన్నటువంటి వారికి ఆశ్చర్యం ఇలాంటి గొప్ప జారి పడిపోయి జోగి నిద్రాభావం పడి సాగకుండా మా జీవితం మా లైఫ్ కాపాడబడి చక్కగా ముందుకు కొనసాగేటట్టుగా మమ్మల్ని వెలిగించినందుకు, మా కళ్ళు తెరిపించినందుకు, మమ్మల్ని చక్కగా నడిపిస్తున్నందుకు నీకు మేము ఏమి ఇవ్వగలం? ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఇదిగో మన ఆరాధన యేసు నామమున నీకే సమర్పించుతున్నాను. చేసేదే ఆరాధన. వాడు కళ్ళు తెరవబడలే, వాడికి ఏ ప్లేస్ తెలుసా? వాడు ఎటు పోతున్నాడు వాడు తెలుసా? వాడు ఎక్కడ పోతున్నాడో వాడు తెలుసా?
కీర్తనకారులు మాట్లాడతారు చూడండి. కీర్తనకారులు ఒక మాట్లాడతారు. ఆ మాటలను లేఖనాలను చూద్దాం. 43వ కీర్తన 43వ కీర్తన 3వ వచనాన్ని నేను చదువుతాను. కొంచెం జాగ్రత్తగా మీరు ఆలకించాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. నేను చదువుతాను చూడండి. నీ వెలుగు నీ సత్యం, నీ వెలుగు నీ సత్యం. ఏంటది? నీ వెలుగు నీ సత్యం. రెండు ఒకే పదం. ఆ రెండు ఒకే పదం. నీ వెలుగు నీ సత్యం అంటే ఆ రెండు ఒకే పదం. ఎలా చెప్పండి? ఒకే పదం ఎలా చెప్పండి? వ్యభిచారముతో పట్టబడినటువంటి స్త్రీ విషయంలో యోహాను సువార్త 8:12 యేసు ప్రభువు ఒక మాట అన్నాడు. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. నేను లోకమునకు అన్నాడా? నన్ను వెంబడించువాడు ఏమంటున్నాడు? ఇదే దానికి ముందు చీకటిలో ఉండడు. ఒక ఉండగా పదం ఉండే యోహాను సువార్త 8:12 చదవండి. యోహాను సువార్త 8:12. యోహాను సువార్త 8:12. నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు ఏంటి? అది సత్యం. అన్నాటికి అది సత్యం. ఫాలో మీ అన్నాడు యేసు ప్రభువు. నన్ను వెంబడిస్తే చీకట్లో నడవరు. చీకట్లో నడిస్తే గుంట్లో పడతారు, అగాధంలో పడతారు, గుంట్లో పడతారు. చీకట్లో నడవరు. నన్ను వెంబడిస్తే చీకట్లో నడవక జీవపు వెలుగు అంటే మీ వెలుగు ఆరిపోదు. జీవపు వెలుగు అంటే మీ వెలుగు ఆరిపోదు. మీ వెలుగు ఆరిపోదు. మహాత్మా గాంధీ చనిపోయినప్పుడు సమాధి చేసి ఒక లైట్ వెలిగించారు. మహాత్మా గాంధీ చనిపోతే సమాధి కట్టి ఒక లైట్ వెలిగించారు. అది ఇప్పటికీ ఆరిపోతుంది. తుఫాను వచ్చినా ఏమొచ్చినా అది ఆరిపోతుంది. ఆ లైట్ అలాంటి లైటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్, సినిమా యాక్టర్ అయినా మాజీ ముఖ్యమంత్రి అయ్యారు ఎంజి రామచంద్రన్. అతను చనిపోతే అలాంటి దీపమే ఇక్కడ పెట్టాలని పెమిలియన్స్ అరవులంతా కూడా గోల పెట్టారు. నాకు అలాంటిదే కావాలి. అలాంటిదే ఎంజి రామచంద్రన్ సమాధి దగ్గర పెట్టుకుంటారు. నేను కనిపించకపోతే మనకు కనపడుతుంది. దేశంలో భారతదేశంలో 2 సమాధుల దగ్గర ఉన్నటువంటి దీపాలు తుఫాను వచ్చినా భూకంపం వచ్చినా ఏమొచ్చినా ఆరిపోవు. మహాత్మా గాంధీ సమాధి దగ్గర ఉన్నటువంటి లైటు ఎంజి రామచంద్రన్ దగ్గర ఉన్నటువంటి లైట్ అంటే వాళ్ళ అర్థం ఏంటి? వీళ్ళు చనిపోయినా వీళ్ళు జీవిస్తూ ఉన్నారు అనేది దాని అర్థం. ఏదైనా అక్కడ ఏదైనా బైక్ తుఫాను వస్తుంది ఆరిపోదా అంటే అంతా ఎలక్ట్రికల్ ఇది కదా.
ఎలక్ట్రానిక్ లైట్లు కదా ఆరిపోకుండా కట్టగలరు. ఇలా యేసు స్వామి నీలో పెట్టే లైట్ ఆరిపోదు, అది జీవపు వెలుగు. ఎప్పుడు ఆయన వెంబడించినప్పుడు అది సత్యం. ఆ సత్యాన్ని నువ్వు అవలంబిస్తే, ఆ సత్యాన్ని నువ్వు చేపడితే, ఆ సత్యము నువ్వు నిలుచుకుంటే, ఆ సత్యము నువ్వు స్వతంత్రుడిగా చేస్తుంది. దేని నుండి? పాపము నుండి నేను స్వతంత్రుడిగా చేస్తుంది. యోహాను సువార్త 8:36 కుమారుడికి నువ్వు స్వతంత్రుడిగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. కుమారుడు అంటే సత్యం, నేను మార్గం, సత్యం. యేసు సత్యం, అబద్ధంగా యేసు సత్యం. ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు లైట్ వెలుగుతుంది. ఆ లైట్ ఆరిపోదు. ఆ లైటే నేను ఎక్కడికి నడిపిస్తున్నావు? నీ వెలుగు, నీ సత్యము. 43 నేను మళ్ళా చూస్తాను. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. రూట్ నీకు చూపిస్తానంట. ఎక్కడికి? అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకుని వచ్చును. నన్ను తోడుకుని వచ్చును. ప్రభా, ఆ లైట్ నాకు ఇచ్చి నువ్వెవరో నాకు నువ్వు బయలుపరుచుకొని నాకు తెలియపరిచి నువ్వు ఐ ఆమ్ ది ట్రూత్ అని చెప్పిన ఆ మాట, నువ్వు సత్యం అని చెప్పినటువంటి ఆ మాట, నువ్వు చెప్పిన మాట వెంబడించున్నాను అని పలికిన ఆ సత్యాన్ని నేను ఎప్పుడైతే పట్టుకున్నాను, ఆ సత్యం నన్ను స్వతంత్రుడిగా చేసి ఈరోజు నీ ప్రార్థన మందిరానికి, ఆరాధన మందిరానికి, నీ పరిశుద్ధ నివాస స్థలానికి నన్ను తోడుకొనిచ్చిందయ్యా. ఇదిగో నా స్తుతి ఆరాధన యేసు నామమున నీకే సమర్పిస్తున్నాను తండ్రి అని కృతజ్ఞత కలిగి ప్రభువును పూజించి ఆరాధన చేసే అనుభవమే వెలిగింపబడిన జీవితం యొక్క అనుభవం. కళ్ళు తెరబడిన వారి జీవిత అనుభవం. ఏమన్నాడు? కన్ను మీద ప్రసంగం వేసుకోవాలి. దేహమునకు దీపము కన్నే. నీ కన్ను తేటగా ఉండినట్టుగా నీ దేహము వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటిమయమై. వర్షిప్ అంటే ఏమనుకుంటున్నారు? ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు? ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు? ఎటువంటి అనుభవాలు దేవుడు మన జీవితంలో కలుగు చేశారో అవి మనం గుర్తు చేసుకొని దేవుని మందిరానికి వచ్చి ప్రభువును పూజించడమే వర్షిప్, ఆరాధన. అందుకే దావీదు మహారాజు ప్రాణమా ఆయన చేసిన ఉపకారములను మర్చిపోయే గుణం ఉండే నీకు. తొందరగా మర్చిపోతావు. దేవుడు చేసిన మేరకు మర్చిపో. మనుషులు చేసిన మేరకు మర్చిపోతావు. దేవుడు చేసిన మేరకు ఇంకా మర్చిపోతావు. అంటే దేవుడు చాలా చీపు కదా. ఎన్ని విషయాలలో దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు. తర్వాత ఆయన ఆధ్యాత్మిక వెలిగింపును మనకి ఇస్తున్నాడు, మనం ముందుకు నడిపిస్తున్నాడు. ఎలాంటి స్థితిలో ఉంటే మనం ఎలాంటి స్థితిలోకి తీసుకొని వచ్చి మనం ముందుకు నడిపిస్తున్నాడు. దీన్ని మనం అర్థం చేసుకుంటే లోపల నుంచి కృతజ్ఞత స్థుతులు బయటకు వస్తాయి. అప్పుడు చేసే ఆరాధనే రియల్ వర్షిప్ అవుతుంది, నిజమైన ఆరాధన. పరలోకపు తండ్రి అట్టి వారిని ఏం చేస్తున్నాడంట? అలాంటి వాళ్ళను వెతుకుతున్నాడంట. అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు?
చూసారు దేవుడు బిడ్డలారా, మన కేంద్ర చీఫ్ హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా, కేంద్రం యొక్క హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఉంటారు. ఆయన ప్రధానమంత్రి తర్వాత ఆయన హోమ్ మినిస్టర్, ఆయన నిలువు. ఆయన వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి జగన్ గారు ఆయన సాధారణంగా సన్మానం చేసి ఆహ్వానించారు. ఆయనను సాగనంపేటప్పుడు లేక ఆయనను ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశాడు. ముఖ్యమంత్రుల దక్షిణ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల యొక్క కౌన్సిల్ ఒక కూటాన్ని పెట్టి వాళ్ళకి ఎలాగ పరిపాలన చేయాలని కొన్ని విషయాలు, వాళ్ళ అవసరతలు, వాళ్ళ కష్టాలు అన్ని వాళ్ళకు చెప్పాల్సి చెప్పి ఇంకా వెళ్ళబోయేటప్పుడు మళ్ళీ ఆయన సన్మానం చేసి ఇంత పెద్ద బిడ్డలు యూట్యూబ్లో పెట్టాను. ఎందుకు ఇచ్చాడు? వాళ్ళని గౌరవించాడు. వాళ్ళ దేవుళ్ళను, వాళ్ళ మతాన్ని గౌరవించారు. ఈ దేశం యొక్క సాంప్రదాయం, ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం ప్రకారం వాళ్ళను అలాగ గౌరవించారు. ఆయన సంతోషంగా తీసుకున్నాడు. ఆయనతో పాటు వచ్చినానికి ఇంకొక ఆయన కూడా ఇచ్చాడు. తీసుకెళ్తాను పూజ చేశాను. నీకు నాకు మనకు ఆకాశం నా సింహాసనం, భూమి ఏంటో పదం. సొలొమోను ప్రార్థన చేస్తాడు. దేవుడు ప్రార్థన చేస్తాడు, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలలు, నేను కట్టించిన ఈ మందిరము ఏమాటి. నీ కళ్ళు తెరవబడినప్పుడు నీకు అది అర్థమవుతుంది. మనం ఎవరిని పూజిస్తున్నాం? ఎవరిని పూజిస్తున్నాం? ఏది ఆయన కుర్చీ? ఏది ఆయన కుర్చీ? ఆకాశం అంతా ఉంది ఆయన కుర్చీ. ఆయన పాదాలు పెట్టుకునే పాద పీట ఏది? పీట. ఇదే ఈ లోకమే పీట. ఆయన పాదాలు పెట్టుకునే పీట అయితే ఈ లోకము. నేనున్నావు, నేనాడున్నాను. అది తెలియపరిచేదే నీ నేత్రాలు వెలిగింపబడినప్పుడు నీకు అర్థమయ్యే సత్యం. ఏమంటాడు యెషయా 57:15లో? నేను అంటే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసీయుడైన వాడు ఇలా సెలవించాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడును. ఆయన మనం ఇక తీసి మనం ఇక ఇవ్వగలమా? ఏమండి? ఆయన ఇక
తీసి ఇట్లా ఇవ్వగలమా? ఇందా తీసుకో అని ఇవ్వగలమా? మనం నమ్ముకున్న దేవుడు అలాంటి దేవుడు. ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడే నీకు వచ్చే ఆరాధన అది సో ప్రెషస్, చాలా విలువైనటువంటి, చాలా అమూల్యమైనటువంటి, ప్రశస్తమైనటువంటి ఆరాధన. ఇంత గొప్ప దేవుడిని నేను ఎరిగి, ఇంత గొప్ప దేవుడిని నేను కలిగి, అది ఇంత గొప్ప దేవుడిని నేను పూజించడానికి నేను దేవుని మందిరాన్ని పూజాను. ఏమంటాడు? మొదటి మొదలు సమీపించాలని ఏదిస్తున్న అమలాన్ని కలిగింది. గొప్ప దేవుడిని నేను పూజించాను. నేనెక్కడ, ఆయన ఎక్కడ? కాదు మారదంటే నేను ఏ పాటలు అన్నాయా? నువ్వు కూడా అంటావు ఏ పాట అన్నాయా? నేను ఏ పాట అన్నాయా? లేదా నేను పూజించడానికి నేను ఎవరిని అసలు నేను పూజించడానికి? అది ఎరిగి ఉండడమే ఆరాధన. అర్థమవుతుంది? నేను చెప్పేది అర్థమవుతుందా? నేను చెప్పేది మీకు అర్థమవుతుంది? మనకి అర్థమవుతుందా? ఆరాధన దేవుని కొరకు మనం కూడుకొని మనల్ని పరీక్షించుకొని చేసే ప్రార్థన అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన. రేపు ఆరాధన అంటే ప్రార్థనను మనం ప్రభు యొక్క పాదాలను చెప్పమా, అడుగుదామా? అయ్యా అసలు భక్తుడంటే పురుగునయ్యాలి, పురుగుని నేను, మట్లో ఉండే పురుగుని నేనెక్కడ నిన్ను నేను పూజించడం, నిన్ను ఆరాధన చేయడం. అసలు నిన్ను ఆరాధన చేసే అర్హత నాకుందా కదా? కలుగు చేసే కేవలం నమ్ముతుందా? అంటే గొప్ప ధన్యతను పొందుకున్నాము. రేపు చేరి ప్రభు పూజించబోతున్నాం. మన లైఫ్లో, మన జీవితంలో ఒక సండే, రేపు ఒక సండేని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. మన లైఫ్లో అతనికి ఒక బుక్ ఉంది. ఈ బుక్ ఉంది. ఈ బుక్లో ఒక పేజీ మనం తిప్పినట్టు, ఒక పేజీ అది తిప్పినట్టు మీ లైఫ్లో ఒక ఆదివారం దేవుడు అటు తిప్పేస్తున్నాడు. రేపు ఇక మళ్ళా నువ్వు తిప్పుకోవాలన్నా రాదు నీకు ఆ సండే. మళ్ళా దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాలన్నా రాదు ఆ సండే. నీ లైఫ్లో లేక మన లైఫ్లో ఎన్ని సండేలు మనం ప్రభువును పూజించాలో కూడా ఆయన ముందుగానే గ్రంథంలో లిఖితం అయిపోయి ఉండదు. రిటర్న్గా అయిపోయి ఉండదు. ఎన్ని సండేలు మనం ఆయన పూజించబోతున్నాము. అందులో గత ఆదివారం అయిపోయింది, చాప్టర్ అయిపోయింది. ఈ రేపు ఆదివారం ఇంకొక పేజీ తిప్పిపోతున్నాడు. రేపు ఆదివారం ఇక మళ్ళా నీకు ఆ వర్షిప్ డే నీకు మళ్ళా రాదు. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి జీవితం కొంచెమే. ఈ విషయాన్ని తెలుసుకొని ఎలా సిద్ధపడాలో మీరు ఆలోచించి అలా రాదు ప్రభు మాకు ఆ దినం. అయ్యా నీ గొప్పతనాన్ని, నీ మంచితనాన్ని, నీ ఔన్నత్యాన్ని, నీ ప్రభావాన్ని, నీ మహిమను, నీ వెలుగును, నీ జీవమును పొందుకొని, నీ సత్యాన్ని తెలుసుకొని
అనుభవపూర్వకంగా అవగాహన చేసుకొని మీకు పూజించే తండ్రితో నాకు ఇచ్చినందుకు మీకు నేను ఏమనుకోవాలి. ఏమిచ్చి నేను పూజించి ఆరాధన చేశాను అని కృతజ్ఞత కలిగి ఈరోజు ప్రిపేర్ కావడానికే మన ముందుకు తీసుకొని రాబడినటువంటి సందేశము రేపుకి ఆరాధన కొరకు దేవుడు తీసుకొచ్చిన సందేశం. ఈ వారానికి ఈ వీక్ లాస్ట్ డే, ఈ సాటర్ డే దేవుడు మనకి ఇచ్చిన సందేశం. రేపటి దినానికి మనం ఎలా ప్రిపేర్ అవుతామో, ఎలా ప్రిపేర్ కమ్మంటున్నాడో దేవుడు. నీకు దేవుడికి ఉన్న సంబంధాన్ని అది నువ్వే అనుకుంటారు. ఇంకొకరికి తెలియదు, ఇంకొకరు చెప్పిన నీకు అర్థం కాదు. నీకు దేవుడికి ఉన్నటువంటి ఆ సంబంధం ఈరోజు నువ్వు చూసుకొని గత దినాలు నువ్వు ఒకసారి బేరింగ్ చేసుకొని ఎలాగ జీవించావో ఆ జీవితాన్ని చూసుకొని రేపు నువ్వు ఎలాగ పూజించబోతున్నావో దాన్ని కూడా నువ్వు ఒకసారి ఆలోచన చేసుకొని ఈ రాత్రి ప్రిపేర్ కావడానికే నీ ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖనాల అమూల్యమైనటువంటి సత్యాలని నువ్వు గుర్తించి నువ్వు సిద్ధపడాలని, అలా సిద్ధపడడానికి నువ్వు ప్రార్థన చేయాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటాను. మొత్తం మీద కొత్త వాళ్ళకు మనం అవకాశం ఉంటుందా? వార్తలు తీసుకొని ప్రభు స్వీటీ ప్రార్థన చేస్తుంది. స్వీటీ సౌమ్య ఆ పక్కనే ఉన్న కూర్చొని ఎలిజబెత్ అది కూడా ప్రార్థన చేస్తుంది. నోరు తెరిచి ప్రార్థన చేయండి. బాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు. మిమ్మల్ని బట్టి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కూడా దేవుడు ఆశీర్దిస్తాడు. స్వీటీ ఆ తర్వాత ఎలిజబెత్ ఎలా ఆరాధించాలో, నేను ఎలా స్థుతించాలో, మహిమకరంగా ఎలా మేము ఆరాధన చేయాలో ప్రభా మీ దాసుని నిలవబెట్టుకొని ప్రభా నాకు మాట్లాడవయ్యా తండ్రి. అవునయ్యా గత జీవితంలో ప్రభా మేము తండ్రి చీకట్లో ఉన్నామని తండ్రి నాయన వెలుగును చూడలేని వారమని ప్రభా అని ನೀವು మాతో మాట్లాడవయ్యా. అతి జీవితంలో నుంచి ప్రభా మమ్మల్ని తీసుకొచ్చావు ప్రభా. అయినా ఇదిగో నాయన మరణాంగ కూపంలో నుంచి అయినా అంధత్వంలో నుంచి మమ్మల్ని జీవంలోనికి దాటించావని తండ్రి. ఇదిగో నాయన వెలుగును చూసే వారిలో మేము ఉన్నామని ప్రభా. అయినా అందు నిమిత్తము ప్రభా మేము ఆరాధన చేయాలని ప్రభా, మీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించాలని దేవా మాకు మాట్లాడవయ్యా తండ్రి. ఇదిగోనైనా వేసేయా నేను మా గత జీవితాన్ని బట్టి ప్రభా, నాయన తండ్రి మా గతనైనా తండ్రి మా క్రియలను బట్టి ప్రభా మమ్మల్ని మేము ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు మమ్మల్ని ఏ విధంగా నువ్వు చేసావో ప్రభా అందు నిమిత్తం ప్రభా నిన్ను ఆరాధించాలని నువ్వు గణపరచాలని మాతో మాట్లాడే ప్రభా నైనా సహాయం దయచేయి ప్రభా తండ్రి. ఇదిగోనైనా ఇంకోనైనా మాలో బలహీనతలు ఉన్నాయేమో ప్రభా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ఈ వాక్యపు వెలుగులో ప్రభా మా ప్రతి ఒక్క బలహీనతను ప్రభా తీసుకునేసుకుంటూ సహాయం దయచేయండి దేవా తండ్రి. రేపు నాయన తండ్రి నైనా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో తండ్రి నైనా ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే బిడ్డలంగా మేము ఉండటకు సహాయం దయచేయి ప్రభా తండ్రి. ఇదిగోనైనా ఏసయ్యా ప్రభా తండ్రి సహాయం చేయనైనా తండ్రి. ఇదిగోనైనా ఏసయ్యా నైనా మా జీవితం ప్రభా తండ్రి నైనా మళ్ళీ మైనా తండ్రి మునుపటి క్రియల వైపు నైనా మేము చూడకుండా ప్రభా తండ్రి నైనా తండ్రి నైనా గురి యొక్కటే మా పైన సాధించుటకు సహాయం దయచేయమని ప్రభా నైనా రేపైనా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నైనా నీ ఆరాధనకు సిద్ధపరచమని ప్రభా తండ్రి. ఇదిగోనైనా మాలో ఉన్న ప్రతి ఒక్క నైనా తండ్రి ఇష్టం లేని క్రియలన్నింటినీ తీసివేసుకొని ప్రభా
మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని ఆయన తండ్రి మేము మమ్మల్ని సిద్ధపరచుకుంటూ సహాయం దయచేయమని తండ్రి ఆయన వాక్యం అందించండి, దాసుని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కుటుంబం చుట్టూ నీ కంచి కప్పుదలా ఉంచమని దేవా తండ్రి. ఇదిగో నాయన ఇంకనూ నాయన అమూల్యమైన విషయాలు ప్రభా మాకు తెలియజేయకుండా మంచి శక్తిని బలాన్ని మీరు దయచేయమని కుటుంబం చుట్టూ ప్రభా నీ కంచి కప్పుదలా ఉంచమని దీవించమని ఆశీర్వదించమని చేరి వచ్చిన మమ్మల్ందరినీ నాయన తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటూ మా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ దేవా నాయన ఈ కొద్ది విన్నపములు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడా నీ కోటాను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన తండ్రి ఏ యోగ్యత తెలియని దాన్ని తండ్రి నాకు నాయన విషయ సాయంకాల సమయంలో ప్రభా నీ మందిరంలో చేరి ప్రార్థన చేసి గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి నాయన దేవసేవ ద్వారా నాతో మాట్లాడిన ప్రత్యేక లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి మా పెద్ద జీవితంలో అయితే ప్రభా పాపంలో శాపంలో జీవిస్తూ అయ్యా మా తండ్రినైనా ఆత్మీయ నేత్రాలు మూతపడిపోయి తండ్రి నైనా ఎంతగానైనా నాశనానికైనా మేము చూపుతున్నవారు తండ్రి నైనా మా అమ్మనైతే నైనా మా తండ్రి తెలియచేసి ప్రభా అయ్యా తండ్రి నైనా నీ వెలుగు మార్గంలో మమ్మల్ని నడిపించగలిగే కృపనిచ్చావు ప్రభా. అయ్యా నీ సత్యాన్ని గురించి తెలుసుకొని ప్రభా అయ్యా నీ గొప్పతనాన్ని నైనా నీ ఔన్నత్యాన్ని గురించి మేము తెలుసుకొని తండ్రి అయ్యా గొప్ప దేవుడైనా నిన్నైనా ఏసా మా పూర్ణ హృదయంతో అయ్యా మా పూర్ణ ఆత్మతో నిన్ను ఏ విధంగా ఆరాధించాలో మాకు మాట్లాడావు ప్రభా. అయ్యా అట్టినైనా ఏసే తండ్రి గొప్ప రక్షణనైనా నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా రేపటి దినాన తండ్రి నైనా ఏసా నా తప్పిదములైనా అన్నిటినైనా ఏసా నేను సరి చేసుకొని ప్రభా నేను ఏ రకంగా ఆరాధన చేయాలని నాకు మాట్లాడిన దేవా నీకు కొట్టాను చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అవును తండ్రి ఒకప్పుడైతే ప్రభా నైనా అన్ని దేవతల్ని నైనా వేసే నీ జీవమైన దేవతల్ని నైనా నేను పూజించిన దాన్ని తండ్రి ఇప్పుడైతే ప్రభా నైనా జీవం కలిగిన దేవుని ప్రభా నైనా వేసే ఎలుగెత్తి ఆరాధించగలిగే గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చావు ప్రభా. అందులో నాకు నీకు ఏమివ్వగలను ప్రభా, ఏమివ్వలేదు తండ్రి నైనా నీకే నైనా కోటాను బట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి నాయన వేసే ఈ రకంగా ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ నేను సరి చేసుకొని తండ్రి రేపు దినాల ప్రభావ మేము సిద్ధపడినైనా నిన్నైనా యోగ్యంగా యుక్తంగా ఆరాధించగలిగే గొప్ప భాగ్యాన్ని నాకు మాకందరికీ దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. తండ్రి ఈ వాక్యం చెప్పిన వేసే కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు ప్రభా. అంకుల్కి మంచి ఆరోగ్యాన్ని దయచే ప్రభా. అయ్యా షుగర్ని కంట్రోల్ వచ్చినాయని వేసాను నేను కూడా దీవించి ఆశ్రయించి మంచి ఆరోగ్యం మంచి బలాన్ని శక్తిని దయచే ప్రభా. అయ్యా శైలికి ఇచ్చిన గర్భంగాన్ని బట్టి వందల ప్రభా. సేఫ్ నార్మల్ డెలివరీ దయచేసండి సాత్వికలను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకున్నాను. దాని మాటలు తోడుగా ఉండు ప్రభా. అయినా చాంపియన్స్ నన్ను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఇచ్చిన భార్యను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాను. దీవించి ఆశీర్వదించిన ఆయన వాళ్ళ చుట్టూ దంచి వేసి కాపాడమని వేడుకుంటాను. చేయగా ప్రత్యేక బిడ్డ ప్రార్థన మీద అవునామని మధ్యలో వాళ్ళు ఇచ్చిన లేకుంటే నన్ను పొద్దున్న భర్తని తీర్చమని వేడుకుంటాను. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి నీ కొట్టాను పట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాను. నేను చేసిన ఈ ప్రార్థన లేదా తప్పులు గమనించమని వేడుకుంటాను. సమస్త మహిమానంత ప్రభావాన్ని మాత్రమే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది నాడిన వారు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. Oh
నీకే స్తోత్రం యేసుదేవా నీకే స్తోత్రం యేసుదేవా నీకే స్తోత్రం తండ్రి ఈ వారం యొక్క చివరి రేపటి ఆయన ప్రభు జనములో ఆరాధన జనములో మిమ్మల్ని ఏదో కూర్చాము ఏదో రెండు మాటలు విన్నాము ఆరాధన చేసి రెండు మాటలు కలిగేసి వెళ్ళాము అని కాకుండా తండ్రి ముందు దినం ఎందుకు ఆరాధన చేయాలో ఎలాగ చేయాలో ఆయన మీరు మా గమనానికి లేఖనాలు తీసుకొని వస్తుంటున్నారా ఆ లేఖనాలను మేము అర్థం చేసుకొని మేము గతంలో ఎలాంటి కళ్ళు మూయబడిన స్థితిలో ఉంటామో ఇప్పుడు మేము కళ్ళు తెరవబడినటువంటి పరిస్థితుల్లో మేము ఎంతవరకు ఎన్ని విషయాలను ఎన్ని సత్యాలను మేము గుర్తించగలుగుతున్నామో ఎంత మహిమ నిరీక్షణ కలిగి ఆయన మీ రాకడలో మీ రాజ్యంలో అతన్ని మేము పొందబోయే అనుభవాలను తండ్రి నాయన మేము మీరు లేఖనాలు చెప్పినటువంటి విషయాలను మేము ఎలాగ పొందబోతాం ఇవన్నీ కూడా మేము తెలుసుకొని తండ్రి ఆయన మాకు ఇచ్చినటువంటి ఇటు గొప్ప ధన్యత ఇటు వెలుగును బట్టి మాకు ఇచ్చిన ఇటు గొప్ప సత్యాన్ని బట్టి ఆయన మాకు మీరు అనుగ్రహించిన ఇటు గొప్ప ఆధిక్యతను బట్టి అన్ని చేతులకు లేనటువంటి ఆధిక్యత మాకు ఇచ్చినందుకు మేము మీకు ఏమివ్వగలుగుతాం ఏమి చిన్న రుణం తీర్చుకోగలుగుతాం ఈ విషయాన్ని మేము తెలుసుకొని ప్రిపేర్ కావడానికి సిద్ధపడడానికి మాకు మీ కృపను ప్రసాదించారు కానీ అటు బాగుంటున్నారు ఉద్యోగ రేవులో మొత్తం మందిరాల్లో మునిగిపోయి ఉన్నాయి కానీ రేపు ఆరాధన వారికి మరి ఉండకపోవచ్చు అని వారంతా కూడా ఆలోచన కలిగి ఉన్నారు కానీ మరి కామాక్షి నగర్లోనైనా కూడుకోవడానికి మీరు కృపను ఇవ్వండి ఇటు చూస్తే బ్రిడ్జి ఆయన మరి కొద్దిగా దాకా నీళ్ళు వచ్చేసాం ఆయన ఇంకొంచెం ఎదిగితే ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు వస్తే బ్రిడ్జి మొత్తం కొట్టుకొని పోతుంది కొన్ని కోట్ల ఆయన మరి రూపాయలతో కట్టినటువంటి బ్రిడ్జి ఆయన మరి రాకపోకలు మొత్తం ఆగిపోతాయి మీరే కనికరం చూపించండి ఆయన ఈ వరదల నుంచి మీ ప్రజలను కాపాడండి ఆయన అనేక మంది ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టేసి ఆ బుజ్జమరేవు ఆ మాగుంట నగర ఆ స్థలాన్ని మరి స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రభుత్వం వారు ఇచ్చే ఆహార పట్ల కోసం నా తండ్రి వారు ఎంతో బాధలు పడుతున్నారు కనికరం చూపించాను ఇలాంటి పరిస్థితులు ఆయన మీరు మాకు రానివ్వకుండా కాపాడారు తండ్రి ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కనికరం చూపించండి దీవించండి ఆయన మీకు స్తోత్రాలు చేరు ఇచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి మీరు కాపాడండి వారి కొద్దులన్నీ కూడా తీర్చండి మహిమను మీకు ఆపాదిస్తూ
యేసు ప్రభువు శ్రేష్టమైన అత్యుత్తమైన నామములో రేపు అనుకూలమైన వాతావరణంలో మీ మందిర ఆవరణంలో మేము రావడానికి మిమ్మల్ని మా యొక్క ఆరాధన తండ్రి నైవేద్యములతో తృప్తిపరచడానికి మాకు సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడే ఉండి కాపాడము గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరి విషయములు దేవుడు మనందరినీ కూడా దీవించి కాపాడము గాక.